ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ నిండా పెసరపప్పు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఈ నీళ్ళంతా తీసేసి మంచినీళ్ళు పోసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే పెసరపప్పు బాగా నానిపోతుంది. చూడండి, పెసరపప్పు నానిపోయింది. కొంచెం పప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి విడిగా. మిగిలిన పప్పుని వాటర్ ఏమి వేయకుండా మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా పట్టుకోవాలి. ఇదంతా ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొంచెం కొత్తిమీర తురుము, కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి. ముందుగానే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.